నారా ఈరోజు మిరపకాయ బజ్జీలు తయారు చేసే విధానం చూపిస్తానండి. ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు శనగపిండి వేసుకున్నానండి. శనగపిండి వేసుకొని జల్లించుకున్నానండి. అందులో బియ్యపిండి, సాల్టు, సోడా ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని మనం తినేంత కారం వేసుకొని బాగా కలుపుకొని నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బజ్జీలు కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలండి. ఈ లోపల బజ్జీలకి నూనె కూడా పెట్టుకున్నానండి. మిరపకాయలు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. నూనె వేడయిందండి. నూనె వేడయ్యాక బజ్జీలు వేస్తున్నాను. బజ్జీలు వేసుకొని 2 సైడ్లు బాగా ఎర్రగా కాల్చుకోవాలండి. బజ్జీలు కాలేయండి ఎర్రగా. రెడీ అయిన బజ్జీల్ని తీసేస్తున్నానండి ఇప్పుడు. పేపర్లోకి తీసానండి, ఏదైనా నూనె ఉంటే పోతుందని. రెడీ అయిన బజ్జీలని ప్లేట్లో వేసుకొని ఈ లోపల బజ్జీలకి ఆనియన్స్ కూడా రెడీ చేసుకున్నానండి. ఆనియన్స్లో సాల్ట్, కారం, నిమ్మకాయ రసం కలిపానండి. బజ్జీలకి ఆనియన్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. కొరవ బజ్జీలు కూడా వేస్తున్నానండి. అవి కూడా 2 సైడ్లు కాలేయండి. ఇప్పుడు కొన్ని ఉల్లగడ్డ బజ్జీలు కూడా వేస్తున్నానండి. ఉల్లగడ్డ బజ్జీలు కూడా సేమ్ ప్రాసెస్ అండి. బజ్జీలు వేసుకొని 2 సైడ్లు బాగా కాలనివ్వాలండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 2 ఉల్లగడ్డ బజ్జీలు కూడా 2 సైడ్లు బాగా కాల్చుకోవాలండి. రెడీ అయిపోయాయండి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లగడ్డ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయండి. ఈవినింగ్ టైంలో స్నాక్గా చాలా బాగుంటాయండి. బాయ్ అండి.